ఈ బీసీలకు వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు వస్తాయని బీజేపీ మోసం మాటలు మాట్లాడుతోంది. ఏం ముస్లిం బిడ్డలు మా బిడ్డలు కాదా? ఈ భూమి మీద బుట్టలేదా? మా బీసీలు కాదా? ఇక్కడ గుజరాత్లో ఇచ్చుకోవచ్చు రిజర్వేషన్. గుజరాత్లో నువ్వు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటావు. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డలో బతికి ఈ గడ్డలో ఈ మట్టిలో కలిసిపోయేటువంటి ముస్లింలకు మా బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇస్తే మీకు కడుపు మండుతుందా? దాని పేరుతో అడ్డుకుంటున్నారా? మరి గుజరాత్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేసినావు? అక్కడ కూడా క్యాన్సిల్. మరి ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేసినావు? ఒక తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు ముస్లింలు యాదకొస్తా ఉన్నారు? బీజేపీ నయా నాటకం ఇది. ఇక్కడ రేవంత్ రెడ్డి జీవో ఇస్తాడు, రేవంత్ రెడ్డి కిరాయి మనుషులను పెట్టి కోట్ల కేసే ఇస్తాడు. అటు బీఆర్ఎస్ పార్టీ కుక్కిన పేన్ లెక్క ఇప్పటిదాకా బీసీ రిజర్వేషన్ల మీద సపోర్ట్ చేయదు. కరీంనగర్ సభ పెడతాను డాంబికాలు బలికి దొంగ మాటలు చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? ఈ కామారెడ్డి డిక్లరేషన్ సభ పెడతా అని చెప్పింది ఏమైంది? బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ ఎంపీలారా, బీసీ ఎమ్మెల్సీలారా, మీరు కనుక ఈ 42% రిజర్వేషన్ తేవడంలో విఫలమైతే ఈ ప్రజలు పెట్టిన పదవులను ప్రజల కాళ్ళ దగ్గర మళ్ళా పెట్టాలి. ఈ ప్రజలు ఇచ్చిన పదవులు వాళ్ళ దగ్గర పెట్టి మేము తేలేకపోయినామని క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాజకీయంగా పుట్టగతులుండే గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము వాళ్ళ సంకలననే బతుకుతాం, ఇంకా పదవులు అనుభవిస్తాం, ఇంకా మేము ఇంకేదో చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు. ఆ పరిస్థితి వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది. రెడ్లు బీసీలకు శత్రువులని క్లియర్గా అర్థమైపోయింది. రెడ్లు క్లియర్గా బీసీలకు శత్రువులనే లెక్క తేలిపోయింది. కాదనుకుంటే అడ్డుకోవాలి కదా, అడిగి పోయి చెప్పాలి కదా, రే ఏంది అట్లా వేయొద్దురా, నువ్వు అనవసరంగా బీసీలకు అన్యాయం చేయొద్దురా అట్లా అని చెప్పేసి. పొన్నం ప్రభాకర్ గారు మా నోటికాడ బుక్క లాగొద్దు, దండం పెడతారా? నీ రాజీనామా ఇట బట్టని కొట్టిరా దెబ్బకు వచ్చి కూర్చుంటుందా? 10% వస్తుంది. మోసం చేసేటువంటి వాళ్ళకంటే ఎక్కువ మోసకారులు లెక్క మీరు తయారైతే మీ రాజకీయంగా మిమ్మల్ని రాజకీయ ఉనికి లేకుండా చేసే జిమ్మెదారి మాది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.